నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తెలుగు సంవత్సరాది ఉగాది స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి రేవతి నక్షత్రయుక్త ఉగాది తెలుగు సంవత్సరాది మరియు చంద్ర దర్శనము ఉగాది పండుగ యొక్క పర్వదినము ఏ సమయంలో గడుపుకోవాలి అనే అంశంలో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. తెల్లవారుజామున అనగా తేదీ 30/3/2025 ఆదివారము ఉదయం 5 గంటల నుండి 7:30 గంటల వరకు, తదుపరి ఉదయం 9:10 నుంచి మధ్యాహ్నం వరకు మనకి ఉగాది పచ్చడి చేసుకోవడానికి, పూజ్య కార్యక్రమాలు చేసుకోవడానికి, మీ యొక్క గృహములో నూతన వస్తువులు ప్రారంభించుకోవడానికి ఇది శుభ సమయము. ఏరువాక ఉదయము ఆదివారము తెల్లవారుజామున 4:30 నుండి 5:45 వరకు ఇది శుభముహూర్తము. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం వారికి ఆదాయం 11, వ్యయం కూడా 11, రాజపూజ్యాలు 3, అవమానాలు 6. అయితే ఉగాది తర్వాత నుంచి ఈ రాశి వారికి అష్టమ శని ప్రారంభమవుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. దీనివల్ల ఉద్యోగంలో పనిభారం పెరగడము, అంటే అష్టమ శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది అంటే కనుక ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. పదోన్నతులు అంటే మీకు ప్రమోషన్స్ రావడంలో ఆలస్యము అవ్వడము, పెండింగ్ పడిపోవడము, ఈ 2 జరుగుతాయి. జీతభత్యాలు అంటే మీకు ఇచ్చే ప్యాకేజెస్లో అధిక స్థాయిలో ప్రమోషన్స్ రావు, ఉన్నది కూడా తగ్గే పరిస్థితి, కొంతమందికి ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి, ఇలాంటివి జరుగుతోంది. దీంతో పాటుగా మీ యొక్క సహచరుల పోటీ నుంచి ఎక్కువగా పెరుగుతుంది. మీతో పాటు మీ యొక్క కో ఎంప్లాయీస్ కాంపిటీటర్స్గా మీకు మారతారు. అంతవరకు చక్కగా ఉన్న వాళ్ళు మీకు వాళ్ళు కాంపిటీటర్స్గా మారిపోయి మీతో పోటీ పడే అవకాశం జరుగుతుంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే ప్రతి పనిలోనూ శ్రమ, త్రిప్పట అంటే ఎక్కువగా అలసైపోవడము జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశము, ఎందుకంటే అర్ధాశ్రమ శని కదా, తప్పదు, అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు డీలా పడిపోవడం కానీ భయపడడం కానీ చేయకండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది కదా. అయితే ఆదాయం బాగా తగ్గిపోయి మే 25న గురువు లాభస్థానంలో ప్రవేశించినప్పటి నుంచి మీకు కొంచెం ప్రభావం తగ్గుతుంది. మీ పరిస్థితులకు మార్పు కూడా కనబడుతుంది. అప్పటి నుంచి ఈ తేదీ చాలా గుర్తుపెట్టుకోండి మీరు. మే 25 గురువు లాభంలోకి వెళ్తున్నాడు. అంటే ఇంతవరకు ఉగాది నుంచి మే 24 వరకు మీరు పడ్డ కష్టాలన్నీ తీరిపోతాయి. కాబట్టి మీ ప్రగతికి అంటే మీ యొక్క దినచర్యలో మార్పు అనేది గమనిస్తూ ఉంటారు. అయితే ఆదాయం పెరుగుతుంది, అనారోగ్యాల నుంచి కోలుకునే అవకాశం కనబడుతుంది. దీనితో పాటుగా ఉద్యోగంలో మీ యొక్క అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. ఇన్నాళ్ళు అంటే ఈ సమయంలో మిమ్మల్ని చులకనగా చూడడము, మీకు అన్ని ఆపేయడము జరిగినది మే 25 నుంచి మీ యొక్క ట్రెండే పూర్తిగా మారిపోయే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు కుటుంబంలో కూడా ఇందాకటి నుంచి ఏం చెప్పారు, మీకు మే 24 వరకు కుటుంబంలో అపార్థాలు చేసుకోవడము, మిమ్మల్ని చులకన చేయడము, అలాంటి వాళ్ళు మిమ్మల్ని వెంటనే అర్థం చేసుకుని మీకు మంచిగా అంటే మిమ్మల్ని మంచిగా చూసే అవకాశం, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీంతో పాటు మీకు 1-2 సార్లు ధనయోగం పట్టే అవకాశము గోచరిస్తోంది. ఆర్థిక సమస్యల నుంచి పరిష్కారము అయ్యే అవకాశం కనబడుతోంది. నిరుద్యోగులైతే ఉద్యోగ అవకాశాలతో పాటు విదేశాలు వెళ్ళే అవకాశాలు కూడా, అలాంటి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. వృధా ఖర్చులు, అనవసరమైన పరిచయాలు పెరుగుతున్నాయి.
జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు శ్రమ కొంచెం ఎక్కువ అవుతుంది, అయినప్పటికీ తప్పదు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. అంతవరకు మీరు ఎడముఖం పెడముఖంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు అన్యోన్యంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఈ రాశి వారు చెయ్యవలసిన చిన్ని పరిహారము, ఆదిత్య హృదయం తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేస్తే ఉత్తమమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే.